నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు కూడా లగ్జరీ కార్లలో డ్రైవ్ చేస్తూ కూడా ఎంతో మందిని చంపిన సందర్భాలను మనం చూసాం. ఇంకొకటి, ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కూడా ప్రధాన నిందితుడు ఒక మైనర్ బాలుడే. అసలు ఎందుకు ఇస్తున్నారు ఈ మైనర్ పిల్లలకి? ఎలాంటి అవగాహన లేకుండా ఒక ఏజ్ పరంగా చూసినా కూడా వీళ్ళు చిన్న పిల్లలే, వాళ్ళకి అసలు తెలీదు. ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఇందులో తల్లిదండ్రుల ప్రమేయం ఎంత ఉంది? పిల్లలకు ఇలాంటివి ప్రోత్సహించవచ్చా, ఇంచకూడదా? ఏంటి అసలు? ఒకటండి, ఒక పిల్లోడు తప్పు చేశాడు అంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పే, నో డౌట్ అట్ ఆల్. తల్లిదండ్రుల లోపమే, ఖచ్చితంగా తల్లిదండ్రుల లోపమే. ఎలాగంటే ఇప్పుడు మీరు ఒకసారి కెమెరా తీసుకొని మనం అట్లా ఒక ఏరియాకి వెళ్ళి వస్తే మీకు దాదాపు ఒక 20-30 మంది పిల్లలు బళ్ళు తోలుతా కనపడతారు. అవునండి. దీని మీద మనం అంతకుముందు ఒక టాపిక్ కూడా చేసాం, మీకు గుర్తుందో లేదు. మన ఛానల్లోనే మైనర్స్కి బండి ఇవ్వకూడదు అని చెప్పి కూడా చేసాం. అవును. చూడండి, మనం ఏదైతే గతంలో చేసిన టాపిక్ సంబంధించిన కూడా కేసులు ఇప్పుడే అన్నీ వస్తున్నాయి. గతంలో మనం ఎల్ఓసి చేసాం, మీకు గుర్తుందో లేదు. ఎల్ఓసి చేస్తే ఎల్ఓసి సంబంధించిన కేసు ఈరోజు మళ్ళీ వచ్చింది, ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి. అలాగే మైనర్ బాలికల గురించి మనం గతంలో చేసాం, కొన్ని బయట కూడా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. మైనర్ పిల్లల్ని బండి ఇస్తుంటారు, బైకులు ఇస్తుంటారు. సో వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ఎవరినో కుదురుతారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను మా ఊరు వెళ్తాను మొన్న. ఒక పిల్లోడు మైనర్, వాడికి 16 ఉంటాయి, అలాంటి ట్రాక్టర్ ఇచ్చాడు. వాడు చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. వాడికి తెలియదు కదా సమాజం, ప్రజలు, ఈ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి, స్పీడ్గా వెళ్ళాలని ఆలోచనలు. చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. ఒకటి బరిగొట్టు ఎదురొస్తే వాడు బ్రేక్ కొట్టాడు. లక్కీ ఏంటంటే ఇద్దరికి ఏం కాల. వెంటనే నేను చూసి అది మొత్తం వాడిని వీడియో తీసి అప్పటికప్పుడు ఆర్టీఐ ఆఫీసర్కేనో సంబంధిత పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న నా ఇష్టం, నా కొడుకు, నా బండి, నా ట్రాక్టర్ అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన కొద్దిగా పెద్ద మనిషిలాగా ఉన్నాడు. అలా కూడా చెప్పాను, నీ కొడుకైనా నీదైనా ఇంటి దగ్గర పెట్టుకో, మైనర్స్కి బండి ఇవ్వకూడదు, 3 years వరకు జైలు శిక్ష. ట్రాక్టర్ సీజ్ చేశారు. సరే, తర్వాత ఆయన అన్నాడు, ఏం చేసుకున్నాం, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే భారతదేశంలో చెడు జరిగినప్పుడు చూస్తా ఊరుకుంటాం కూడా నేరమే, నిజం చెప్పాలంటే. అంటే చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. ఇప్పుడు 2 రకాలుగా ఆలోచించాలి. ఒక బాధ్యతాయుతగా ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం ఉన్నప్పుడు మన పిల్లలకి వాళ్ళు వెహికల్స్ అనేవి ఇవ్వకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండోది, ఒక బాధ్యత గల పౌరుడు అయినప్పుడు వేరే వాళ్ళు పిల్లలకి ఇస్తున్నప్పుడు మనం చెప్పాలి. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మైనర్స్ కనుక బండి ఇచ్చినట్లయితే 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, ఎవరికి? తల్లిదండ్రులకి. ఒకటి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పూణే ఘటన చూద్దాం. పూణే ఘటనలో కారు ఇచ్చారు. సరే, అతను బాగా పేరు మోసిన డాక్టర్ గారు, బాగా డబ్బు ఉంది, ఓకే, అంతవరకు బాగానే ఉంది. అతని యొక్క గారాభం లేదా అతని వల్ల పిల్లల్ని పట్టించుకోకుండా అతను బిజీలో ఉండటం వలన అతను మొత్తం మందికి బాలిస అయ్యి ఈరోజు ఎంతమంది ప్రాణాలు తీశాడండి? అంతమంది గతంలో 2 ప్రాణాలు తీశాడు. ఇప్పుడు 4-5 ప్రాణాలు కొంచెం అంటే ప్రాణాంతక స్థితిలో ఉన్నారు వాళ్ళు. సో అక్కడ ఏమైంది? ఎన్ని జీవితాలు నాశనం అయినాయి? అలా 2 కుటుంబాలు నాశనం అయితే 4 కుటుంబాలు, 6 కుటుంబాలు, ప్లస్ ఈ పిల్లోడి జీవితం, ఓకేనండి, ప్లస్ వాళ్ళ నాన్నగారి జీవితం. ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా 3 years జైలు శిక్ష పడుతుంది ఆయనకు కూడా. సో కోర్టు వారు ఏంటి, అతను మైనర్గా పరిగణించలేమో, అతను మేజర్గానే ట్రీట్ చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా చేశాడు కదా, హ్యాబిచువల్ అఫెండర్గా ఉన్నాడు కాబట్టి. సో అతనికి మామూలు యథావిధిగా ఒక మేజర్ కొన్న శిక్ష ప్రకారం వేయాలి అని చెప్పేసి జరిగింది. అంటే మనకేంటంటే ఇప్పుడు మన భారతదేశంలోనంటే ఈ మైనార్టీ ఉంది కదా, మైనర్స్ యాక్ట్ ఏదైతే ఉందో, జోనల్ జస్టిస్ అంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి నేరం చేస్తే అతను మేజర్ అయ్యేంత వరకు కూడా జైల్లో ఉండాలి, తర్వాత బయటకు వచ్చేయాలి, తర్వాత శిక్ష ఉండదు అనమాట. కానీ దాన్ని అమెండ్మెంట్ చేయాలి అని ఇప్పుడు నడుస్తుంది, చర్చ నడుస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ పిల్లడు 17 సంవత్సరాలు అండి. 17 అంటే ఇప్పుడు వాడు నేరం చేశాడు, ఒక వ్యక్తి ఇద్దరు చంపేశాడు. చంపినప్పుడు అతను 18 years కల్లా బయటకు వచ్చేయాలి. 18 years అంటే 1 year జైల్లో ఉంటాడు. కానీ అలా కాకుండా అతనిది అలాంటి కొన్ని తీవ్రమైన నేరాలని జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పి నిర్భయ ఘటన నుంచి కూడా ఆ జోనల్ జస్టిస్ని అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక మేజర్ అయిన వ్యక్తి ఒక వ్యక్తిని చంపాడు అనుకోండి, చంపినప్పుడు అతనికి 7 years జైలు శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష ఉంటుంది. సో ఇతనికి కూడా ఇలాగే చేయాలి, మైనర్స్ కూడా అలాగే చేయాలి అనేది నడుస్తుంది, చర్చ నడుస్తుంది. ఇంకా దాని యాక్ట్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అది అమెండ్మెంట్ చేయాలి, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. మన అమెండ్మెంట్ నడుస్తుంది. అయితే నేనేమన్నా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కానీ, అలాగే మీరు ఇంకేదన్నా చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా సరే వస్తువులు కానీ వెహికల్స్ ఇవ్వటం కానీ,
ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల విషయంలో. అది అందరికి తెలియక కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే చిన్నపాటి నిర్లక్ష్యం. ఓకే సార్, ఇప్పుడు ఈ మైనర్లు మేజర్ల గురించి మాట్లాడుకుంటే ఎవరు మైనర్లు ఎవరు మేజర్లు అని చెప్పుకోవాలి మనం? రైట్. ఇప్పుడు ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకుని 19 years వచ్చిన వాళ్ళు మేజర్స్ కింద పరిగణించబడతారు. ఓకేనా? 19 years రాకుండా లోపు ఉన్న వాళ్ళు 18 years కింద పరిగణించబడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే అంటే దాన్ని తగ్గించమని చెప్పి నిర్భయ ఘటన కంచి నడుస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు 18 పెట్టారు కదా. సో ఎందుకు 18 అంటే మనకు ఓటు హక్కు 18 yearsకి వస్తుంది కాబట్టి అప్పుడు మేజర్ అవుతారు అనేది ఒక సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేయాలి అంటే దాన్ని ఇప్పుడు 17 ఏళ్ళకో 16 ఏళ్ళకో కుదించాలని చెప్పి డిస్కషన్ నడుస్తూ ఉంది. మరి దాని భవిష్యత్తులో అది ప్రభుత్వం వారు ఎలా నిర్ణయాలు తీసుకుంటారనేది మనం చూడాలి. అంటే డ్రైవింగ్ ఒకటి పక్కన పెడితే సార్, ఇతర కార్యక్రమాలలో కూడా అంటే ఇప్పుడు చిన్న చిన్న అబ్బాయిలు ఇట్లా కొంతమంది అంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడమా లేకుంటే ప్రెగ్నెన్సీ చేయడం ఇలాంటివి కూడా మనం చాలా వింటున్నాం. అసలు ఇలాంటి వాటికి ఆ పిల్లలకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు? ఎలాంటి అవగాహన ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళకి? ఒకటండి, ఇప్పుడు చెప్తున్నా కదా మీకు పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే వేరే వేరే దేశాల్లో వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక మామూలుగా మనకి సబ్జెక్ట్తో పాటుగా జనరల్గా మనకున్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా ఒక మోరల్ ఎథిక్స్ అనేది ఉంటుందండి. అక్కడ కామన్గా ఉంటుంది మోరల్ ఎథిక్స్. ఇప్పుడు చైనాలో చూసుకున్నాం అనుకోండి, చైనాలో మోరల్ ఎథిక్స్ ఉంటుంది. అంటే ఊరినే చెప్తున్నాను, అంటే ఏ కంట్రీ అని కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెదర్లాండ్ ఉంది, నెదర్లాండ్లో కూడా మోరాలిటీ ఉంటుంది. ప్రతి ఆదివారం బయటికి తీసుకెళ్ళటం వాళ్ళని, ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే సామాజిక సేవ చేయించడం పిల్లల చేత, అట్లా కొన్ని ఉంటాయి. జపాన్లో వచ్చేసరికి మీకు స్కూల్లో ఏంటంటే పిల్లలే వచ్చి వాళ్ళ క్లాస్ రూమ్ క్లీన్ చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. ఆ బల్లల గిల్లన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంటే అప్పుడు టీచర్ వస్తారు. ఆ సిస్టమ్ ఉంది అక్కడ. అంటే మన దేశం చాలా గొప్పది, నేను కాదంట్లో మన విద్యా వ్యవస్థ కూడా గొప్పది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కానీ కొంచెం ఈ బ్రిటిష్ సిస్టమ్ ఏదైతే ఉందో మనంతా లార్డ్ మెకాలే గారి సిస్టమ్. సో బ్రిటిష్ సిస్టంలో కాకుండా పూర్వం రోజుల్లో మన గురు శిష్యుల బంధాల విషయంలో ఏంటి మీకు అప్పుడు పూర్వం రోజుల్లో శిష్యులకి ఏంటంటే ఎంత రాజు కొడుకైనా సరే గుర్తుపెట్టుకోండి, పూర్వం ఎట్లా ఉండేది చదువు, పెద్ద రాజు కొడుకైనా సరే శ్రీరాములు వారి లాంటి వాళ్ళు కూడా వెళ్ళి కృష్ణుడు లాంటి వాళ్ళు కూడా అంత పెద్ద రాజకుమారుడు కూడా మనం పురాణంలో చదువుతాం కదా, శ్రీరాముడు పలానా వాళ్ళే, ఆయన కూడా ఒక శిష్యుడిగా వెళ్ళి అక్కడ ఆశ్రమంలో పనిచేసి చదువు నేర్చుకునేవాళ్ళు. అక్కడ ఉన్నవాడు రాజు కొడుక లేకపోతే అట్లా ఉండేది కాదు, అలా ఉండేది కాదు. ఏముండేది అందరూ సమానంగా ఉండి అయ్యగారికి ఎవరైతే గురువులకి క్లీన్ చేసి ఆయనకి నమస్కారం పెట్టి పాదపూజ చేసి మొత్తం ఆశ్రమం క్లీన్ చేసి చదువు నేర్చుకునేవాళ్ళు. అంతేనండి. సో అలాంటి వ్యవస్థ లేదు ఇప్పుడు మన దగ్గర. మన వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకటే ఇంగ్లీష్ మావాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడా, ఓకే వెరీ గుడ్. మావాడు కంప్యూటర్ బాగా చేస్తున్నాడా, లేదా ఐఐటీలో కష్టపడి ఉంటుంది ర్యాంక్ కొట్టాడా, మంచి జాబ్ చేస్తున్నాడా, ఇదే చూస్తున్నారు ఎక్కువ తల్లిదండ్రులు. అంటే ఒక పిల్లవాడు బాగా చదవడం అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశంలో ఇంగ్లీష్ బాగా రావాలి, పెద్ద పెద్ద మార్కులు రావాలి, మంచి ఐఐటీ ర్యాంకు రావాలి, ఐఐటీ తర్వాత మంచి జాబ్ రావాలి, సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజీ రావాలి. తర్వాత ఏంటి అంటే ఆ లైఫ్ అవన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్ థింగ్స్ మర్చిపోవటం వల్ల చాలామంది జీవితంలో సూసైడ్ చేసుకున్నాం కానీ పిచ్చివాళ్ళు అవటం కానీ, కొంతమంది మాకు తెలిసిన డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి బాగా ఐఐటీ ర్యాంకు, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి బాగా ప్రెజర్ చేసి చదివించాడు, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. మన ఇస్కాన్లో జాయిన్ అయిపోయాడు. ఆయన ఇస్కాన్ టెంపుల్లో జాయిన్ అయిపోయాడు. నాకు వద్దు బాబు ఈ ప్రపంచం వద్దని చెప్పి. అంటే అంటే నేను అందరిని అనట్లేదు, ఆ ప్రెజర్ మనం ఎక్కువ పేరెంట్స్గా నువ్వు చదవాలి, నువ్వు బాగా డెవలప్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, అది చేయాలి ఇది చేయాలి, ఈ కృత్రిమం వైపు వెళ్తున్నాం మనం, న్యాచురల్ వైపు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి తెలుసండి విలేజ్లో ఒక పొలం దగ్గరికి వెళ్ళి పొలం పని చేయాలి, ఇట్లా పొలం అంటే నాట్లు ఉంటాయి, కలుపు ఉంటుంది, లేకపోతే ఇలా ఏదైతే ఉందో ఇది చేయాలి ఉంటుంది, వరి నాట్లు ఉంటాయి, కటింగ్ ఉంటుందని ఎంతమంది తెలుసు? అసలు ఎంతమందికి పత్తి ఆరటం అనేది తెలుసు? చెప్తున్నాను మీకు, చాలామందికి ధాన్యం ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. ఆ నేచర్ వైపు ఉండాలి, నేచర్ వైపు వెళ్ళాలి. పెద్దలంటే గౌరవించబడాలి, పెద్దలు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ నేను ముందు నా పర్సనల్ విషయం, నేను 10th వరకు విజయవాడలో ఉన్నానండి. నాకు తెలియదు నిజం చెప్పండి, 10th వరకు చదువు అంతా అక్కడ నాకు పెద్ద సిటీ వాతావరణం కదా. నేను సడన్గా మా ఊరు వెళ్ళాను, పల్నాడు మాది. మా తాతగారు ఉన్నారు పెద్ద ఆయన వచ్చిన తర్వాత నేను ఊళ్ళో అంతా నాకు కొంచెం వింతగా అనిపించింది. ఇప్పుడు చిన్నప్పుడు ఒకసారి అట్లా పోయి వచ్చేవాడిని. సరే ఊళ్ళో వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆయన కూర్చోబెట్టి చెప్పేవాడు, ఇగో పలాని ఇంటి పేర్లు నీకు మామయ్య ఎవరు అవుతారు, పలాని వాళ్ళు ఇట్లా అవుతారు. ఇంకోటి విలేజ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ క్యాస్ట్ అయినా సరే, అది ఎవరైనా కానీ ఏ క్యాస్ట్ అయినా సరే వరుస పెట్టి పిలుచుకుంటారు. ఇప్పుడు ఇక్కడంతా అంకులో ఆంటీలే, ఎక్కడ పోయినా అంకులో ఆంటీలు అవుతున్నారు.
అక్కడ వరుసలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు మేము ఒక క్యాస్ట్ అనుకోండి, ఇంకో క్యాస్ట్ ఉన్నారు, తక్కువ క్యాస్ట్ అయినా ఎక్కువ క్యాస్ట్ అయినా మనకు సంబంధం ఉండదు. అక్కడ పేర్లు పెట్టి పిలవరు ఎక్కడ, నువ్వు అలాంటి ఇలా ఉండదు, మావయ్య బాబాయ్ మామ వరుస, ఇట్లా వరుసలు ఉంటాయి. ఇట్లా ఎప్పుడైతే మనిషి ఈ నాగరికతకు అలవాటు పడతాడో అతని మైండ్ కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ అవుతుంది ఒకటి. ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే అతనికి తెలియాలి మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి, మరి మా నాన్న ఎట్లా కష్టపడుతున్నాడు, మా నాన్న ఎంత కష్టపడితే నాకు రూపాయి వస్తుంది, రూపాయి విలువ తెలియాలి. అలాగే సమాజంలో మనిషి యొక్క ప్రాణం యొక్క విలువ తెలియాలి. అందుకనే కొన్ని ఉన్నాయండి, కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఒక హాస్పిటల్లో తీసుకెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారు వాళ్ళు పడే బాధలని. తర్వాత అక్కడి నుంచి ఒక రైతు దగ్గర తీసుకెళ్తారు, రైతులు అక్కడ పొలాల్లో ఏం జరుగుతుందని చూపిస్తారు. ఇట్లా కొన్ని చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక మనిషి యొక్క విలువ ఎంత ఉంటుందా, అదే మా నాన్నగారు నా కోసం కష్టపడుతున్నారా, ఓకేనండి. సో ఇట్లా మనకి పిల్లలకి ఎదిగేటప్పుడు ఇవన్నీ మనం తెలియజేయాలండి. అది నాగరికత. ఎడ్యుకేషన్ అనేది ఏముందండి, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కూర్చోబెట్టి చెప్తే వచ్చేస్తుంది, ఏ భాషనో మీకు 6 నెలల్లో వచ్చేస్తుంది, ఏ భాషనో 6 monthsలో నేర్చుకోవచ్చు మనం. కానీ సామాజిక అంశాలు ఎప్పుడు నేర్చుకోవాలి, అది ఇక్కడ నా కొడుకు బాగా ఎదగాలి, నా కొడుకు చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, అదే కాన్సెప్ట్ ఉంది. కానీ సమాజానికి అతను ఎంతవరకు ఉపయోగపడుతున్నాడు, సమాజానికి ఎంత దూరంగా ఉంటున్నాడు, సమాజంలో మింగిల్ అవుతున్నాడా లేదా ఒక ఏదైనా సమస్య వస్తే అతను పారిపోతున్నాడా, సమస్యను ఎదుర్కొంటున్నాడా. ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం మేడం, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎట్లా ఉంటారంటే అదే లైట్ తీసుకుంటారు. అంటే నేను గొప్పని కాదు, ఎక్కువ శాతం మంది చెప్తున్నా. అదే జనరల్గా ఈ స్కూల్లో ఏమవుతుందంటే వాడు అన్న కూడా ఫీల్ అయిపోతాడు. కొన్ని కాలేజెస్ చూస్తుంటాం మనం, ఆయన రుద్రుడే కదా, రుద్రుడు నైట్ 11 పడుకోబెట్టి ఉదయం 5 లేపుతారు. అలాంటి రుద్రుడు కార్యక్రమం నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా, స్టూడెంట్ లీడర్గా నేను పనిచేసినప్పుడు ఇవన్నీ చూశాను. నేను స్టూడెంట్ లీడర్గా పనిచేసినప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలకు వెళ్ళటం, అసలు వీళ్ళు ఎన్నింటి చదువుకున్నారు ఏంటంటే నైట్ 11 పడుకుంటారు, నైట్ 11 చదువుతూనే ఉంటారు, ఉదయం 5 లెగుస్తారు. వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుందండి, వాడి మానసిక ఏముంటుంది. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్, అందులో మీరు జాయిన్ చేయించారంటే పిల్లల్ని, అతను జైలు కూడా నయం, కొంచెం అంత ఘోరంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఊరేసుకుని చనిపోయారండి. అంటే నేనేమంటున్నానంటే ఏదేమైనా సరే ఒకటేనండి, ఆవు గనక చేలో మేస్తే దూడ గట్టును మెయ్యదు, అదే ఇన్ ద సెన్స్ మీకు అర్థమవుతుంది కదా. అలాగా మీరు ఆవు గనక ఉన్నట్లయితే ఆవు చేలో మేస్తే దాని పిల్ల కూడా చేలోనే మేస్తుంది, అది మన సామెత ఉంది. సో అలాగని మీరు అంటే అందరిని తప్పు, కానీ ఇట్లాంటి జరిగినప్పుడు అలాంటి వాళ్ళని మనం మాట్లాడుకుంటాం. సో ఏంటంటే పిల్లల్ని పెంపకం అనేది ఒక కళ. అది మనకు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు అమ్మమ్మ తాత ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదండి, మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒక పిల్లవాడికి ఫోన్ ఇచ్చేస్తాం, వాడు కొట్టుకుంటా కూర్చుంటాడు, అయిపోతుంది. సార్ ఇప్పుడు మైనర్, ఇప్పుడు ఏదైతే మనం మైనర్ అబ్బాయిల గురించి డ్రైవింగ్ గురించి మాట్లాడుకున్నామో, ఆ డ్రైవింగ్ యాక్సిడెంట్స్లో మైనర్ పిల్లలు కనుక ఎవరినైనా చంపి డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు, ఎన్ని ఇయర్స్ పడవచ్చు? అదేనండి, ఇప్పుడు ఇంక మైనర్ యాక్ట్ అలాగుంది కాబట్టి మైనర్ పిల్లవాడు చంపితే ఒకవేళ అతను మేజర్ అయ్యేంత వరకే శిక్ష ఉంటుంది. ఓకే. ఇలా యాక్సిడెంట్ పరంగా జరిగినప్పుడు అలా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే. అలా ఇప్పుడు చనిపోయారు అనుకోండి, ఇప్పుడు ఏంటి ఒకవేళ దానికి సంబంధించి చూసి ఆ శిక్ష పెరిగే అవకాశం ఉంటుంది. మినిమం అయితే 3 years వరకు జైలు శిక్ష పడుతుంది వాళ్ళ తల్లిదండ్రులకి. అబ్బాయికి మేజర్ అయ్యేంత వరకు జైలు శిక్ష ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జోనల్ జస్టిస్ యాక్ట్. ఓకే. అంటే ఆ అబ్బాయి 15 years ఉన్నా కూడా ఆయన ఇప్పుడు మేజర్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి, జైలులోనే. నిర్భయ ఘటనలో అదేగా జరిగింది. అతని వయసు 17 ఏళ్ళలో చిల్లర ఉంది, ఆవిడ మేజర్ అయిన తర్వాత బయటికి అతను ఒక్కొక్కడికే శిక్ష పడలేదు. ఓకే. అతనికి శిక్ష పడలేదు కదా, ఉరి శిక్ష పడలే అతనికి. ఆ మైనర్కి తీసుకొని బయటకు రిలీజ్ చేశారు, ఆడి పేరు అంతా మార్చేశారు. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియట్లేదు, అతను గోప్యంగా ఉంచేశారు అతని లైఫ్ని. అతనికి ఉరి శిక్ష పడలేదు కదా. సో అట్లా ఉంటుంది అనమాట మైనర్కి సంబంధించి. అయితే ఇక్కడ మెయిన్ ఈ శిక్షలు తర్వాత జైలు ఇవన్నీ కాదండి, మెయిన్ మోరాలిటీ అనేది మెయిన్ ఉండాలని నేను చెప్పేది అది.